హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ప్రజెంట్ బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసరికి మంగళవారం వీడియో అండి. నేను అప్పుడే అప్లోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట. ఆచి చూసి మాట ఆడాలన్నమాట. అందుకోసమే కొంచెం లేట్ అయ్యింది. మంగళవారం నైట్ వచ్చేసరికి చికెన్ తీసుకుని వచ్చామండి. సో అందుకోసమే చికెన్ కడిగి వండడం కోసం అనేసి ఇలా కడాయిలో వేస్తున్నాను అనమాట. అటువైపు చూస్తూ వీడియో తీస్తున్నాను. ఎందుకు అంటే చిన్న పాప చిన్న చిన్న అల్లర్లు చేస్తుంది. సో తల్లిగా నేనైతే మురిసిపోతున్నాను ఆ అల్లరు. ఎవరింట్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఫుల్ సందడి ఉంటుందండి. నిజంగా ఎన్ని బాధలు ఉన్నా సరే మర్చిపోతూ ఉంటాం అనమాట. ఏవో వీడియోల్లో చెప్పే కన్నా నా స్టోరీయే వీడియోలో చెప్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. పెళ్ళైన ఎమ్మటే భగవంతుడు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా చక్కటి కానుపునైతే ఇచ్చారు భగవంతుడు. నాకు వచ్చేసరికి ఇద్దరు ఆడపిల్లలండి. ఇద్దరు మహాలక్ష్మిలేని, ఇద్దరు శుక్రవారాలే పుట్టారనమాట. మా ఫస్ట్ పాప వచ్చేసరికి నీలఫర్ హాస్పిటల్లో హైదరాబాద్లో పుట్టిందండి. అండ్ మా చిన్న పాప వచ్చేసరికి భువనేశ్వర్లో 100 బెడ్ మెడికల్లో పుట్టిందనమాట. నా 2 కానుపులు కూడా సి సెక్షనే జరిగింది. నా లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత నుండి ఎలా మారిందో అనేది మీకైతే చెప్తానమాట. మా వారికి ఒక చిన్న జాబ్ అనమాట. పవర్ ప్లాంట్ లో జాబ్ చేస్తూ ఉంటారు. మాకు మ్యారేజ్ అయిన తర్వాత నెల్లూరులో పడింది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత 3 months తర్వాత అనమాట నేను వెళ్ళాను. మా వారు ముందు వెళ్ళి రూమ్ అవి తీసుకొని అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత నన్ను అయితే తీసుకుని వెళ్ళారు. నెల్లూరులో ముత్కూరు అనేసి ఒక చిన్న ఊరు ఉంది. చిన్న ఊరు కాదండి, కొంచెం సిటీ లాగే ఉంటుంది. కాకపోతే నెల్లూరు అనేది చాలా పెద్ద సిటీ, ముత్కూరు అనేది చిన్న సిటీ అనమాట. సో ముత్కూరులో రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే ఉండేవాళ్ళము. చాలా బాగుండేదండి ఏరియా అంతా. మన తెలుగులేని అదంతా రొయ్యలు చెరువులు అయితే నిజంగా అసలు చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో అసలు చెప్పలేమన్నమాట. ఆ నెల్లూరు మొత్తం, నెల్లూరు చుట్టుపక్కల మొత్తం రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. సండే వచ్చిందంటే చాలండి నిజంగా. రొయ్యల మార్కెట్, చేపల మార్కెట్, అస్సలు నిజంగా చికెన్ మటన్ అన్ని ఒక్క దగ్గరే దొరుకుతాయి అనమాట. చాలా బాగుండేది. నెల్లూరు దగ్గరలోనే ఏదో ఒక బీచ్ ఉందంట. సో అది కూడా మాకు తెలియదు అన్నమాట. ఎందుకంటే మా దగ్గర అప్పుడు బైక్ లేకపోతుండే. ముతుకూరు నుండి నెల్లూరు వెళ్ళాలంటే మినిమం బస్సులో 1.5 పట్టేది. సో ఆ 1.5 కూర్చునేటప్పటికే టైర్డ్ అయిపోయే వాళ్ళము. అందుకోసమే ఇంకా ఎక్కడికి తిరగడం కోసం అనేసి అస్సలు వెళ్ళే వాళ్ళం. కొన్ని నెలలకి మా పెద్ద పాప నా కడుపులో పడింది. అప్పుడు నెల్లూరు చెకప్లకని వెళ్ళే వాళ్ళము. నెల్లూరులో ఝాన్సీ లక్ష్మి అనేసి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. సో మర్చిపోయాను అనమాట, తన పేరు కరెక్ట్గా గుర్తులేదో హాస్పిటల్ పేరు. ఝాన్సీ లక్ష్మి ఝాన్సీయో ఈ రెండిట్లో ఏదో ఒకటి. అక్కడైతే మేము మా పెద్ద పాప కోసము చెకప్లు అయితే చేసుకునే వాళ్ళము. పెద్ద పాప ఇంకా కడుపులో పడగానే ఆ హాస్పిటల్కి వెళ్ళి ముందు చెకప్ అక్కడే చేయించుకున్నాను. కొంతమంది చెప్పారనమాట ఆ హాస్పిటల్లో చెకప్లు బాగుంటాయని. నేను అలాననేసి అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ కాన్ప్ అనేది ఒక వరంగా చూసుకుంటాం కాబట్టి ఏ హాస్పిటల్ బాగుంటుంది ఏంటి అనేసి అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళనమాట ఝాన్సీ లక్ష్మి హాస్పిటల్ బాగుంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి అనేసి అయితే అన్నారు. సో అక్కడికి వెళ్ళి మేము ప్రతి నెల చెకప్లు చేసుకొని వచ్చేవాళ్ళము. కానీ వచ్చేటప్పుడు అక్కడ ఎస్టీ థియేటర్ సినిమా థియేటర్ ఉంది. సో అక్కడ ఒక సినిమా చూసి ఏదో తినేసి వచ్చేవాళ్ళం. మా మ్యారేజ్ అయిన తర్వాత అవే మంచి మూమెంట్స్ అనేవి. అలా 7 నెలలు గడిచాయి. 7 నెలల తర్వాత మా అమ్మ వాళ్ళు హైదరాబాద్కి నాకైతే పురిటికి తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇవన్నీ మీతో చెప్పాలంటే నాకు ఒక వీడియో కావాలి. అందుకోసమే నేను పనులు చేసుకుంటూ మీకు ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ని ఇస్తున్నాను. ఈ లోపల మా వారు అక్కడే జాబ్ చేసుకుంటూ రూమ్ నైతే ఖాళీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ డెలివరీ తర్వాత పాపను తీసుకొని మళ్ళీ ఆ ఇంటికే వెళ్తామనేసి ప్రతి నెల రెంట్ అనేది కట్టుకొని ఉండేవాళ్ళు. ఎందుకంటే మేము వెళ్ళగానే మంచి రూమ్లు అనేవి మాకు దొరికేవి. కొంచెం రెంట్ ఎక్కువేని, కాకపోతే రూమ్లు చాలా సదుపాయంగా ఉండేవి అనమాట. అండ్ పాప ఆ రూమ్లోనే కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇంకా పాప కూడా వచ్చి ఆడుకుంటుందని మా వారు అనుకొని ప్రతి నెల కూడా రెంట్ అనేది పే చేసి ఆయన ఒక్కరే ఉండేవాళ్ళు. కానీ ఇంకా నెల్లూరు అనేది ఏ ఊపున డెలివరీ కోసం వచ్చానో ఇంకా నెల్లూరు నేను వెళ్ళలేకపోయాను. నిజంగా అసలు నేను అలా అనుకోలేదనమాట. ఎందుకంటే
సామాన్లు మంచి చెడ్డ అన్నీ అక్కడ కొనుక్కున్నాము. అక్కడే ఫిక్స్ కదా, అక్కడే ఉంటాం కదా అనేసి. ఎందుకంటే మాకు ఆ ఏరియా అంత బాగా నచ్చింది. ముత్కూరు, నెల్లూరు చాలా బాగున్నాయి అన్నమాట. అందుకోసమే నేను ఇంకా అక్కడే ఉందామనేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా నేను డెలివరీకి వచ్చేసిన తర్వాత మా వారు 1 ఇయర్ ఉందిరనమాట అక్కడేని. 1 ఇయర్ లోపల నాకు కూడా డెలివరీ, ఆపరేషను అండ్ పురిటిల్లు ఇవన్నీ కూడా అయినాయి అనమాట. ఈ లోపల మా వారికి ఏమైందంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది. పాపం మా ఆయనకు కూడా తెలియదు ఇలాగా హఠాత్తుగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి. సో ఇక్కడే ఉంటాం కదా, ఈ ఇల్లు బాగుంది కదా అనేసి ప్రతి నెల ఒట్టిగే 5,000 రెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే తన పాప ఏ రూమ్లో అయితే కన్ఫర్మ్ అయ్యిందో ఆ పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని వెళ్దాం, అక్కడే ఉందాం, అదే మంచిగా ఉంది, ఆ పిల్లలు ఆడుకోవడానికి గట్రా చాలా పెద్ద పెద్ద రూమ్లు అనేసి అయితే ప్రతి నెల రెంట్ అనేది ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ హఠాత్తుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరైనా నెల్లూరు వెళ్ళాలి, నెల్లూరులో ఉండాలి అంటే అస్సలు భయపడకండి. మన తెలుగు ఏరియా చాలా బాగుంటుంది అనమాట. మేము వెళ్ళి ఉన్నాం కాబట్టి మాకు తెలిసి, నేను అసలు అనుకోలేదు ఏదో పురిటికి వెళ్తున్నాను కదా మళ్ళీ వచ్చేస్తానులే అనేసి అనుకొని వెళ్ళాను. కానీ ఇంకా నెల్లూరు వెళ్ళలేకపోయాను. అనుకోకుండా మొన్న వెళ్ళానండి, కానీ ఎంటకంటే వచ్చేసాను. మొన్న మొక్కులు తీర్చుకోవడానికి అనేసి తిరుపతి ఇవన్నీ వెళ్ళాం. తిరుపతి, సింహాచలము, అన్నవరము ఇవన్నీ వెళ్ళేటప్పుడు అనమాట. అలాగే నెల్లూరు కూడా వెళ్ళి అక్కడ ముత్యాలమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట. చాలా పవర్ఫుల్ తల్లి. చూడగానే కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే ఆ తల్లి అలా ఉంటుందన్నమాట. సో పెద్ద పాప కడుపులో పడేటప్పుడు మంచిగా డెలివరీ అయిపోవాలి అనేసి మా వారు మొక్కుకున్నారట. మా మామయ్య గారు కూడా మొక్కుకున్నారట. సో పాప పుట్టింది, తనకి 7 సంవత్సరాలు అయ్యింది. అప్పటికే మేము మొక్కు తీర్చుకోలేకపోయాము. అందుకోసమే మళ్ళీ అటు వెళ్ళి మొక్కు తీర్చుకొని అయితే వచ్చేసాము. ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ మాకు మళ్ళీ నెల్లూరు అవకాశం వస్తే హ్యాపీగా వెళ్తాను. ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయలు వాసన వస్తుంది, అదే చెప్తున్నాను అనమాట. మీతో మాట్లాడుకుంటూ ఉల్లిపాయలు ఏపుడు వరకు అయితే వచ్చేసాను అనమాట. అండ్ నెల్లూరు కథ అయితే ఇలా ఉంది. అండ్ మేము పారదీప్ వెళ్ళిన తర్వాత అదేనండి ఒడిస్సాకి మేము మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఎన్ని తిప్పలు అనుభవించానో నాకే తెలియదండి. నెల్లూరు నుండి కటక్ వెళ్ళిపోయాం కదండి. అక్కడ కటక్ దగ్గర 100 కిలోమీటర్ లోపలికి పారదీప్ అనే ఒక ఏరియా ఉందండి. చాలా బాగుంటది. బీచ్ మెయిన్ బాగుంటదండి. అసలైన మ్యాటర్ ఏంటంటే నాకేమో ఒడియా రాదు, అక్కడ వాళ్ళకి తెలుగు రాదనమాట. అక్కడ మాకు క్వార్టర్స్ అనేవి ఇచ్చారనమాట. రూము వాళ్ళే ఇచ్చారు, గవర్నమెంట్ రూమ్స్. చాలా పాత రూమ్స్ అయితే ఇచ్చారనమాట. అక్కడ రూములు రెంట్కి తీసుకుంటామన్నా అస్సలు దొరకవు, ఎందుకంటే చాలా కష్టము. అదంతా క్వార్టర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. రూములు రెంట్కి దొరకవు. ఇంకొంచెం దూరం వెళ్ళినట్టుగా అయితేనే రూములు దొరుకుతాయి. వాటికి కూడా లక్షల అడ్వాన్సులు ఇవ్వాలన్నమాట. సంవత్సరం అడ్వాన్స్ ఇస్తేనే అక్కడ రూమ్ అనేది మనకు దొరుకుతుంది. పారదీప్ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ బాగా నచ్చినవి ఏంటంటే నెత్తళ్ళు అండి. ఇసుక లేని నెత్తళ్ళు అయితే అక్కడ మనకు దొరుకుతాయి అనమాట. ఎండు చేపలు, నెత్తళ్ళు, చాలా అన్ని రకాల చేపలు అక్కడే దొరుకుతాయి. ఎందుకంటే అది బీచ్ కాబట్టి అక్కడే ఎండేసి మరీ అమ్ముతూ ఉంటారు. లారీలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. 6 months బేబీకి అయితే తీసుకొని వెళ్ళాను. నాకైతే ఒడియా రాదు, అక్కడ వాళ్ళకి తెలుగు రాదు. సో ఎవరం కూడా ఏం మాట్లాడుకోలేకపోయాము. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇరుగు పొరుగు నేను అలా చూస్తూ ఉండేదాన్ని. అంటే నా పరిస్థితి ఎలా అంటే మాటలు రాని దానిలాగా అయిపోయాను అనమాట. 2 సంవత్సరాలు నేను నిజంగా అండి నరకం అనుభవించాను, ఎవరితో మాట్లాడలేక చేయలేక. అప్పటికి కొంచెం హిందీ వచ్చనమాట. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కాబట్టి నాకు కొంచెం హిందీ వచ్చు. సో హిందీ వచ్చిన వాళ్ళతోటి మెల్లమెల్లగా ఇలా హిందీ మాట్లాడుకుంటూ ఎలానో ఒకలాగా మేనేజ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడే నేను ఒక స్ట్రాంగ్గా ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఏంటి అంటే నేను కూడా ఏదో ఒక చిన్న పని ఏదో నేర్చుకున్నట్టుగా అయితే నాకు కూడా ఫుల్గా టైంపాస్ అయిపోతుంది కదా అనేసి అయితే అనుకున్నాను. అప్పుడు పెట్టానమాట. మా పక్కింటి అమ్మాయి ఒడిస్సా అమ్మాయి ఖుషి అనేసి ఉండేదన్నమాట. చాలా మంచి అమ్మాయి. పాపం లాంగ్వేజ్ రాపోనా నా మాటలు అర్థం చేసుకునేది. సో ఆ పిల్లకనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఎలా చేస్తారు ఏంటి అనేసి ఆ పిల్ల దగ్గర అన్నీ కనుక్కున్నాను. ఆ పిల్ల ప్రతి ఒక్కటి చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత కొన్ని వీడియోలు తీసి అప్లోడ్ చేయడము ఇలాంటివన్నీ ఆ పిల్లే చేసింది. జీ లక్ష్మి గ్యాలరీ అనే ఒక ఛానల్ పెట్టాను అనమాట. సో ఆ ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఆ పిల్ల అప్లోడ్
చేసి ప్రతి ఒక్కటి నాకు చూపించేది. బాగానే ఉండేది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చుట్టాలకి, బంధువులకి అందరికీ చెప్పేశాను నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి అనేసి. అలా చెప్పడమే తప్పు అయిపోయిందనమాట. ఎందుకంటే కొంతమంది బాగానే ఎంకరేజ్మెంట్ చేశారు. ఇంకొంతమంది నీ ఛానల్ ఎంతవరకు వెళ్ళింది, నీ ఛానల్లో డబ్బులు వచ్చేసాయా లేదని కొంచెం ఇరిటేట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట ఫోన్లు చేస్తూ. మరి ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను ముందుకు వెళ్ళాలి, నేనేదో ఒకటి సాధించాలి అనేసి యూట్యూబ్లోనూ అలా ఛానల్స్లోనూ వంట కుకింగ్ వీడియోలన్నీ పెట్టేదాన్ని అనమాట. కానీ కొంతకాలంకి నా మొబైల్ అనేది స్టోరేజ్ ప్రాబ్లం అయిపోయింది. సో ఎంత క్లియర్ చేద్దామన్నా సరే అది అయ్యేది కాదు. అందుకోసమే ఇంకా ఆ ఛానల్ని అక్కడికే స్టాప్ చేస్తాను. ఎందుకంటే ఈ చుట్టాలు, బంధువులు, గిట్టని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కొంచెం ఎలానో మాట్లాడేవాళ్ళు. అందుకోసమే ఇంకా ఆ ఛానల్ని ఆపేశాను. సో అక్కడికి ఆ ఛానల్ ఆపేసి ఇంకా టైలరింగ్ మీద పడ్డానమాట. అన్ని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉండేదాన్ని. టైలరింగ్ ఎలా వస్తుందో, ఎలా చేయాలో ఏంటో అనేసి అప్పటికప్పుడు మిషన్ కొనుక్కొని అండ్ టైలరింగ్ ఇంకో 10-15 బ్లౌజులు అనమాట మా అమ్మ కోసమే కుట్టేశాను అనమాట. అంటే ఎలక్కల కుట్టిన బ్లౌజులు ఎవరు వేసుకోరు కాబట్టి మా అమ్మ మాత్రమే వేసుకుంది, ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి. లాస్ట్కి దేవుడి దయ వల్ల టైలరింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం వడియా కూడా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.